తెల్లపు వస్త్రము గల రాజవస్త్రమును, బంగారపు పెద్ద కిరీటమును, అవిసనాతో చేపడిన ధూమ్రవర్ణం గల వస్త్రమును ధరించుకున్న వాడే రాజు సమ్ముఖము నుండి బయలుదేరును. అందు నిమిత్తము శూషణ పట్టణము ఆనందించి సంతోషమొందెను. సో తెల్లని వస్త్రాలు దేనికి సాదృశ్యం? సమాధానానికి, శాంతికి, పీస్కి. అందుకనే తెల్ల పౌరాలు ఎగరేస్తూ ఉంటారు రాజకీయ నాయకులు, అంటే శాంతికి, సమాధానానికి. సో ఎప్పుడైతే మొత్తికే చక్కటి వస్త్రాలు రెడీ అయ్యి కిరీటం పెట్టుకుని వచ్చాడో, అంటే స్వేచ్ఛ, అంటే ఆ తాకిదు ఏంటి? నాశనం అవ్వబోయే యూదులందరూ వారికి ఏమొచ్చింది? స్వాతంత్రం, విడుదల వస్తుంది. కొత్త ఆజ్ఞ ద్వారా, రాజు ఇచ్చిన కొత్త ఆజ్ఞ ద్వారా విడుదల. దేని నుంచి విడుదల? మరణ బంధకాల నుంచి. మనం కూడా పాపం అనే బంధకాల నుంచి, బంధకాల నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని విమోచించారు, విడిపించారు. మనం పాపం అనే దాస్యం అనే కాడి కింద చిక్కుకొని ఉండగా ఆయన మన కొరకు బలి అయ్యి శిలువపై రక్తాన్ని కార్చి, సో మనం పాపం అనే దాస్యం నుంచి విడిపింపబడ్డాము. ఇక్కడ కూడా ఎప్పుడైతే మొత్తికే ఉదావర్ణమును, తెలుపు వర్ణము గల రాజవస్త్రమును, బంగారుపు పెద్ద కిరీటమును, అవిసనాలతో చేపడిన ధూమ్రవర్ణము గల వస్త్రమును ధరించుకున్న వాడే రాజు సముఖము నుండి బయలుదేరును. అందు నిమిత్తము శూషణ పట్టణము ఆనందించి సంతోషముందెను. సో సంతోషించారు యూదులందరూ కూడా. గొప్ప సంతోషకరమైనటువంటి, ఆనందకరమైనటువంటి వాతావరణంలో వారు ఉన్నారు. సో చూడండి, 16 నుంచి చివరాఖరి 17వ వచనం, 2 వచనాల్లో చూడండి. యూదులందరికీ ఉపశమనము, ఉల్లాసము, ఆనందము, సర్వరాజ్యమందు ఘనత నొందిన వారైరి. ఎవరు? యూదులు. ఏ యూదులైతే సమూల నిర్మాణం నాశనం అయిపోతున్నారో అనుకున్నాడో అట్టివారు ఘనత పొందారంట. చూడండి, మరియు యూదులకు క్షేమము, ఆనందము, సంతుష్టియు, ఘనతయు కలిగెను. రాజు చేసిన తీర్మానమును, అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానమందును, ప్రతి పట్టణమందును యూదులకు ఆనందము, సంతోషమును కలిగెను. అది శుభదినమని విందు చేసుకొనిరి. మరియు దేశ జనుల్లో యూదుల ఎడల భయము కలిగెను కనుక అనేకులు యూదుల మతము అవలంబించిరి. సో ఎప్పుడైతే ఈ వార్త వినబడిందో యూదులంటే అందరికీ భయం కలిగిందంట. భయపడ్డారు. మా బాబాయ్, మీరు దేవునితో చక్కగా రక్షింపబడ్డారో, అట్ ది సేమ్ టైం రాజు ఒక కొత్త ఆజ్ఞ, రూల్ పాస్ అయింది. వీళ్ళ మీద మనం ఏమైనా చేస్తే రాజు ఆజ్ఞకు గురవుతాం, వీళ్ళని ఏమీ చేయకూడదని ఎందుకు వచ్చిన అని యూదుల్లోకే ఏమయ్యారు?